హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మనం ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ చేసినాం అన్నట్టు. సో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసిన ఈరోజే. సో ఆ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ వీడియో టైటిల్ కింద. సో అక్కడ నుంచి అవన్నీ చూడండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసినాం. మనకు దాని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ర్యాంప్ పథకం సంబంధించి సరైనది మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్ ఏదైనా గ్రూప్ 1లో కానీ ఏదైనా గ్రూప్ 4లో కానీ మనకు ఎంఎస్ఎంఈల సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ పోర్టల్స్ సంబంధించి మన క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఐ ఎక్స్పెక్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఖచ్చితంగా ఈ ర్యాంప్ గురించే క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ అని చూద్దాం. 2021లో ప్రారంభించారు. మొత్తం బడ్జెట్ 60,062 కోట్లు. ప్రపంచ బ్యాంక్ సహకారం వచ్చేసి 3,750 కోట్లు. సో క్రింది వాటిలో సరైనది ఏంటి అంటుండు. ఆప్షన్ 1 1 2 3 సరైనది. ఆప్షన్ 2 వచ్చేసి మనకు 1 2 సరైనది. ఆప్షన్ 3 వచ్చేసి 2 3 సరైనది. ఆప్షన్ 4 వచ్చేసి 1 3 సరైనది. మీ యొక్క సరైన సమాధానాన్ని చెప్పండి. సో ఇక్కడ చూసుకుంటాం, మనకు ర్యాంప్ అనేది 2021లో ప్రవేశపెట్టలేదు. ర్యాంప్ పథకం అని చెప్పేసి మనకు 2022లో ప్రవేశపెట్టారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఉంది. మొత్తం బడ్జెట్ వచ్చేసి 66,062 కోట్లు రైట్ ఆన్సర్. దీంట్లో ప్రపంచ బ్యాంక్ యొక్క సహకారం 3,750 కోట్లు అయితే రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తుంది. మొత్తం ఈ ర్యాంప్ పథకం యొక్క మొత్తం ఈ 6,062 కోట్లు అన్నాం కదా. సో ఈ 6,062 కోట్లు అనేది 5 సంవత్సరాల కాలంలో మనకు ఈ పథకం కింద మొత్తం దీన్ని ప్రవేశపెడతారు. అంటే దీన్ని ఖర్చు చేస్తారు అన్నట్టు. 5 సంవత్సరాల లోపు ఈ 6,062 కోట్లని ఖర్చు చేస్తారు. మొత్తం వరల్డ్ బ్యాంకు దీనికి సహకారం అందిస్తుంది. ర్యాంప్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ అసిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఓకేనా, ఇది డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ర్యాంప్ అంటే రైజింగ్ అండ్ అసిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఓకేనా, మనకు ఇంకోటి ఈ పీడిఎఫ్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ అని. దాంట్లో ఈ పీడిఎఫ్ పెడితే అక్కడ నుంచి తీసుకోండి. సో ఉద్యోగం పోర్టల్ ఏంటంటే ఎంఎస్ఎంఈలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఉద్యోగం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 1 కోటి మంది ఎంఎస్ఎంఈలు ఈ ఉద్యోగం పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఛాంపియన్ పోర్టల్ రీసెంట్గా వచ్చిన మనకు గ్రూప్ 4లో వచ్చిన క్వశ్చన్ ఏమొచ్చినా డైరెక్ట్ ఇలా ఇచ్చాడు. ఛాంపియన్ పోర్టల్ అనేది దీనికి సంబంధించిన ఇచ్చాడు. సో ఇది మనకు ఎంఎస్ఎంఈకి సంబంధించి ఈ ఛాంపియన్స్ పోర్టల్ ఏంటంటే ఫిర్యాదు 2020లో ప్రవేశపెట్టారు. ఫిర్యాదు ఎంఎస్ఎంఈ సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అనేది ఈ ఛాంపియన్ పోర్టల్లో మనకు ఫిర్యాదు చేస్తే మనకు సంబంధిత వ్యక్తులు మనకు దీనికి సంబంధించి ఫిర్యాదుని పరిష్కరిస్తారు. సమాధాన్ పోర్టల్ అనేది ఏంటంటే మనకు ఎంఎస్ఎంఈలో గవర్నమెంట్స్లో ఏమైనా అమౌంట్ రావాలంటే సో ఈ సమాధాన పోర్టల్ ద్వారా వాళ్ళు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ సంబంధించి సరైనది. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు ఒక 3 పాయింట్స్ చెప్తా. మనకు 3 పథకాలు మోస్ట్ ఇంపార్టెంట్, అవి మీరు ఖచ్చితంగా చదవాలి. ఒకటి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, నెక్స్ట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, 3 వచ్చేసి పిఎం గతిశక్తి. 100% చెప్తున్నా, ఈ 3 ఒక క్వశ్చన్ డెఫినెట్గా గ్రూప్ 2లో వస్తుంది. ఇది 100%, ఎందుకంటే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఇవి. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటారు. ఒకటి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, నెక్స్ట్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, నెక్స్ట్ పిఎం గతిశక్తి. ఈ 3 డిఫరెంట్ స్కీమ్స్. బట్ అందరికీ ఒకవేళ అనిపిస్తుంది కానీ 3 డిఫరెంట్. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే ఏంటంటే మనకు గవర్నమెంట్ సంబంధించిన ఆస్తుని మానిటైజ్ చేస్తారు. అంటే అమ్మరు, జస్ట్ లీజుకి ఇస్తారు కొన్ని సంవత్సరాలకు అని చెప్పేసి. అది దానికి సంబంధించి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటే ఇదేమో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఏమో మనకు 6 లక్షల కోట్లు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ 1 లక్ష కోట్లతోని, ఈ పిఎం గతిశక్తి 1 లక్ష కోట్లు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే భారతదేశంలో రైళ్లు, రోడ్లు, పోర్ట్స్ ఇవన్నిటిని మొత్తం 16 మంత్రిత్వ శాఖలతోని టైఅప్ అయి డెవలప్ చేస్తుంది. పిఎం గతిశక్తి కూడా అదే సేమ్ థింక్. సో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ సంబంధించి సరైనది అడుగుతుండు. 2022-2025 మధ్య అమలు చేస్తారు. మొత్తం 6 లక్షల కోట్లని కేంద్రం రాబడి అంటే మనకు ఆస్తులను జాతీయ మానిటైజేషన్ చేయడం ద్వారా రాబడుతుంది. అత్యధికంగా రహదారుల ద్వారా 1,60,000 కోట్లను రాబడుతుంది. అంటే ఇక్కడ 3 కూడా కరెక్ట్, ఎందుకంటే ఈ పీరియడ్ వచ్చేసి 2022, 23, 24, 25 4 ఇయర్స్. 6 లక్షల కోట్లను కేంద్రం రాబడుతుంది. అంటే మనకు రోడ్లను కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్స్ని కానీ, విద్యుత్ని కానీ, ఎయిర్పోర్ట్స్ని కానీ, అదేవిధంగా విమానాశ్రయాలు కానీ, ఎయిర్పోర్ట్స్ అంతే కదా, రైల్వే స్టేషన్స్ కానీ, ఇవన్నిటిని ప్రైవేట్ వాళ్ళ లీజుకి ఇస్తారు. లీజుకి ఇచ్చి ఒక 5 ఇయర్స్కు లీజుకి ఇస్తాం, మీరు మాకు ఎంత అమౌంట్ ఇస్తారు. సో అగ్రిమెంట్ గుర్చుకుంటారు. 5 ఇయర్స్ తర్వాత మనకు ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. సో ఈ ఆస్తులను మనకు ప్రైవేట్ వాళ్ళకు బదిలీ చేయడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అమౌంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏఎన్ రైల్వే స్టేషన్ని మానిటైజేషన్ ద్వారా ఒక
కంపెనీకి ఇచ్చింది అనుకోండి. సో కంపెనీ ద్వారా మనకు సెంట్రల్ గవర్నమెంట్ మనీ వస్తే ఎట్ ద సేమ్ టైం ఈ ఏ అనే రైల్వే స్టేషన్ కూడా మనకు అభివృద్ధి చెందుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి చెందుతుంది. సో అట్లా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అత్యధికంగా రహదారుల ద్వారా 1,60,000 కోట్లు వస్తుంది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకు రైల్వేలు, థర్డ్ హైయెస్ట్ వచ్చేసి విద్యుత్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా అత్యధికంగా ఏ రంగాల్లో మనకు రాబడుతుందంటే ఫస్ట్ వచ్చేసి రోడ్లు, 2 రైల్వేలు, 3 వచ్చేసి విద్యుత్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, కాలం కూడా గుర్తుపెట్టాలి, ఎంత అమౌంట్ రాబడుతుందనే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మన రీసెంట్ డిఏలో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. క్రింది సంస్థను స్థాపించే సంవత్సరం ఆధారంగా అమర్చండి. ఐడిబిఐ, ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ బ్యాంక్, నాబార్డ్. సో నాబార్డ్ అందరికీ తెలుసు 1982లో ఏర్పాటైంది. ఎగ్జిమ్ బ్యాంక్ కూడా మనకు 1982లో ఏర్పాటైంది. బట్ మంత్స్ చేంజ్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జిమ్ బ్యాంక్ ఉంటుంది, తర్వాత నాబార్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఐడిబిఐ వచ్చేసి 1964లో ఏర్పడింది. నెక్స్ట్ ఇంకేంటి సిడ్బీ వచ్చేసి మనకు 1990లో ఏర్పడింది. సో మనకు ఫస్ట్ టైం వస్తుంది అంటే 1 వస్తుంది, ఐడిబిఐ వస్తుంది, నెక్స్ట్ నాబార్డ్ వస్తుంది, తర్వాత సిడ్బీ వస్తుంది, తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ వస్తుంది. ఇది దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్రింది జతల్లో సరికాని జత. ఆర్ఆర్బీలను ప్రతిపాదించిన కమిటీ నరసింహన్ కమిటీ, నాబార్డ్ని శివరామన్ కమిటీ ప్రతిపాదించింది, ఎంఎస్పీలని ఎల్కే ఝా కమిటీ ప్రతిపాదించింది. ఈ నామ్ని 2017 ఏప్రిల్ 14న ప్రారంభించారు. సో ఆర్ఆర్బీలని 1975లో మనకు నరసింహన్ కమిటీ రికమెండ్ చేసింది. మొత్తం 5 ఆర్ఆర్బీస్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 42 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. నాబార్డ్ని శివరామన్ కృష్ణ కమిటీతో 1982లో ఏర్పాటు చేయడం జరిగింది నాబార్డ్. సో ఈ నాబార్డ్ ఓకే, ఇది ఏంటంటే శిఖరాగ్ర సంస్థ, అగ్రికల్చర్ సంబంధించి శిఖరాగ్ర సంస్థ. ఓకేనా. ఎంఎస్ఎంఈని ఎల్కే ఝా కమిటీ సూచనతో 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామ్ వచ్చేసి 2017 కాదు, 2016. సో అదొకటి చూసుకోండి. ఈ నామ్ ద్వారా మనకు తెలంగాణలో 2 ప్రాంతాలకు అవార్డు వచ్చినాయి. ఆ 2 ప్రాంతాలు ఏవో చెప్పండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్ఆర్బీ సంబంధించి దీంట్లో 50%, 35%, 15%. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే, 35% ప్రైవేటు స్పాన్సర్ బ్యాంక్ ఇస్తుంది, 15% స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి సంబంధించిన రేషియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ డైలీ వస్తే ఖచ్చితంగా డైలీ 6 PM అయితే ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను అండి. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒకటి ఎంఎస్పీ చదువుకోండి, ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వస్తుంది. ఎంఎస్పీ 2 చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్న భూకమతాల విస్తీర్ణం చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ యొక్క భూకమతాలు చూసుకోండి. 3వ టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బీస్, 5 ఆర్ఆర్బీస్ ఉంటాయి. అది ఏ బ్యాంకు స్పాన్సర్ చేసింది, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసిందో చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మొత్తం పథకాలు చూసుకోండి. నెక్స్ట్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిన మొత్తం పథకాలు చూసుకోండి. ఇవన్నీ మా టెలిగ్రామ్లో పెట్టేస్తున్నా, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. దాని ద్వారా మీకు ఏంటంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే 40 days ఉంది కాబట్టి మనకు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎకానమీ మీద చేయండి. తెలంగాణ మూమెంట్, పాలిటీ ఇవి మంచిగా చూసుకోండి. సోషల్ కూడా మంచిగా చూసుకోండి, ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఓకే, డైలీ వీడియోస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని.